అవి తమ ఆహారాన్ని చేసి మొక్కల వేళ్ళకు అందిస్తాయి. మొక్కల వేళ్ళ ద్వారా మొక్క ఎదుగుదలకి సుభాష్ పాలేకర్ కృషిలో జరిగేటువంటి అద్భుతమైనటువంటిది ఒకటి హ్యూమస్ అయితే, రెండవది ఆ హ్యూమస్ తయారు కావడానికి ఆచ్ఛాదన అనేది అత్యంత ప్రధానమైనటువంటి. गोबर का खाद जड़ों के पास पैदा नहीं होता, खड्डे में पैदा होता है बाहर. గోబర్ పేడ యొక్క ఎరువు మొక్కల వేళ్ల దగ్గర తయారు కాదు, మనం ఎక్కడో తవ్వినటువంటి పెద్ద గుంతలో తయారు చేస్తాం. कंपोस्ट, वर्मी कंपोस्ट जड़ों के पास पैदा नहीं होता, कारखाने में पैदा होता है. వర్మీ కంపోస్ట్లు ఇవన్నీ కూడా ఎరువులు ఏవైతే చెప్పుకుంటున్నామో ఇవన్నీ కూడా మొక్కల వేళ్ల దగ్గర తయారు కావు, అవి ఎక్కడో కార్ఖానాలో తయారైతాయి. ये पंचगव्य, दशगव्य और बायोडायनामिक खाद ये कारखाने में पैदा होता है, जड़ों के पास नहीं. పంచగవ్య, దశగవ్య లాంటి ఏవేవైతే లోకల్లో మనం అన్ని చూస్తున్నామో అవన్నీ కూడా బయట కార్ఖానాల్లో, ఫ్యాక్టరీలో తయారైతాయి, కానీ మొక్కల వేళ్ల వద్ద తమంత తాముగా తయారు కావు. ये सारे रासायनिक खाद कारखाने में पैदा होते हैं, जड़ों के पास नहीं. మనం చూస్తున్నటువంటి అన్ని క్రిమి సంహారక మందులు కానీ, ఎరువులు కానీ, యూరియాలు కానీ అన్ని ఫ్యాక్టరీలో తయారైతాయి, కానీ మొక్కల వేళ్ల దగ్గర తయారు కావు. इसका अर्थ है जो जोड़े के पास निर्माण होता है वो ह्यूमस होता है, और जोड़ों के बाहर पैदा होता है वो खाद होता है, ह्यूमस नहीं होता. దీని అర్థం ఏమిటంటే మొక్కల వేళ్ల దగ్గర ఏదైతే తయారైతుందో దాన్ని హ్యూమస్ అంటారు. మొక్కల వేళ్లకు దూరంగా బయట ఏదైతే తయారైతుందో, కార్ఖానాల్లో తయారైతుందో వాటిని మిగతా అన్ని ఎరువులు అంటారు. इसका अर्थ है गो आधारित कृषि और सेंद्रीय व्यवसाय ये जीवाणु को मारता ही है, ह्यूमस की निर्मित को भी रोकता है. దీని అర్థం ఏమిటంటే గో ఆధారిత